హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 24వ భాగం. బాబు మొదటి పుట్టినరోజుకి సత్య మాతో ఇంటి పట్టున లేదని అసలు హడావిడి చేయలేదు. సుందరమ్మే వాడిని రెడీ చేసి అక్షింతలు వేసి దీవించింది. ఇప్పుడైనా వాడికి అందరి ఆశీస్సులు అందించాలని అనుకుంటున్నాను. అలాగే నిన్ను కూడా న్యూనతాభావం నుండి బయటకు రమ్మంటున్నాను అన్నాడు శ్రీరాజ్ నిత్యతో. అతని వివరణ సమంజసంగానే ఉన్నా ఆమెలో భయం మాత్రం పోలేదు. దాంతో అయిష్టంగానే నీ ఇష్టం అనేసింది. ఇప్పుడు నా కోసం ఒప్పుకున్న తర్వాత నువ్వే నా నిర్ణయమే మంచిదయ్యిందని అంటావు అని మనసులో అనుకున్నాడు. మరునాడు శ్రీరాజ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని లంచ్ పంపించింది నిత్య. ఫోన్ చేసి ఏంటి ఈ కొత్త అలవాటు అని అడిగాడు. కొత్త అలవాటే, లేదంటే నువ్వు పనిలో పడి సరిగా తినడం లేదు. సరిగా తినక నీరసించిపోయి రాత్రులు నిన్ను సాటిస్ఫై చేయడం లేదని ఫుడ్ పంపించావా అన్నాడు కొంటెగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఎప్పుడూ అదే ధ్యాస. బయట ఫుడ్ కన్నా ఇంటి భోజనం మంచిది కదా అని పంపాను. ఈరోజే కాదు, ఇక ప్రతిరోజు నువ్వెక్కడ ఉంటే అక్కడికి ఫుడ్ పంపిస్తాను. నైట్ కూడా ఎక్కడ ఉన్నావో అడిగి పంపుతాను అంది. అంత శ్రమ పడకు, నైట్ త్వరగా వస్తాను. అలాగే రాత్రికి బెడ్ మీద నీ అనుమానాలన్నీ కూడా తీర్చేస్తాను అన్నాడు. సిగ్గులేనోడా, పెట్రా ఫోను. పెట్టను. రాత్రి అని ఇంకా ఏదో అంటున్నాడు. చిరుకోపంగా నిత్య ఫోన్ పెట్టేసి అల్లరి బాగా పెరిగిపోతుంది అనుకొని అతని మాటలకు నవ్వుకుంది. ఆఫీస్ నుండి కాస్త త్వరగా ఇంటికి వస్తూ శ్రీరామ్ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చి చూపిస్తూ, నిన్ను నన్ను పొమ్మన్నావు కదా, ఈరోజు చాక్లెట్ నేనే తినేస్తాను, ఇది నాది అన్నట్లుగా గుండెకు తాకించుకున్నాడు శ్రీరాజ్. బాబు చాక్లెట్ వంక తండ్రి వంక మార్చి మార్చి చూసి తండ్రి బుగ్గను ముద్దాడి చాక్లెట్ తీసుకుని కళ్ళను చిన్నవి చేస్తూ నవ్వేసి పరుగందుకున్నాడు. ఆగరా, చాక్లెట్ కోసం దొంగ ముద్దు పెడతావా అని శ్రీరాజ్ బాబు వెంట పడినట్టు నటించగానే వాడు బుడిబుడి అడుగులు వేస్తూ పరుగున వెళ్ళి నిత్య వెనక్కి దాక్కున్నాడు. నిత్య వాడిని ఎత్తుకుని, నీకు దగ్గు, ఇప్పుడు చాకీ వద్దు, ఉహు ఉహు తగ్గిపోయాక ఇస్తాను అని చాక్లెట్ ఇచ్చేయమని చేయి చాపింది. చాక్లెట్ వంక ఆమె వంక చూసి ఆమె చేతిలో చాక్లెట్ పెట్టేశాడు. అమ్మో అమ్మో, వీడిని మొత్తంగా నీ మాయలో పడేశావు. నా మాట ఒక్కటి కూడా వినడం లేదు. నువ్వేం చెప్పినా వింటున్నాడు, చేస్తున్నాడు అని కంప్లైంట్లా అన్నాడు. పండు, డాడా ఏడుస్తున్నారు, ఒక ముద్దిచ్చేసిరా, మన మామ తిందాం అని వాడిని కిందకి దించగానే వాడు తండ్రి చేయి పట్టి మోకాళ్ళ మీద కూర్చోమన్నట్లుగా లాగి తండ్రి నుదుటిని ముద్దాడి నిత్య దగ్గరకు వెళ్ళిపోయాడు. నాకేం కాకా ముద్దలు అవసరం లేదు, మీ ఇద్దరూ ఒకటే, మీతో కచ్చి అని మూతి తిప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీరాజ్. అతని ముఖం చూసి తల్లి కొడుకులు నవ్వుకున్నారు. బాబుకి డిన్నర్ తినిపించేసి కాసేపటికి దగ్గు తగ్గడానికి టానిక్ తీయగానే, మా దూ దూ చేయు, నే తాగా అని అంటూ తలని అడ్డంగా ఊపుతున్నాడు బాబు. చేదా? దగ్గు తగ్గడానికి వేసుకునే మందు చేదుగా కాక తీయగా ఉంటుందేంటి? సరే ఉండు అని గాజు గ్లాస్లోకి కొంచెం మ్యాంగో జ్యూస్ పంపి ఆ గ్లాస్ వెనుక సిరప్ కప్ పెట్టి స్ట్రాను సిరప్లో పెట్టగానే వాడు జ్యూస్ అనుకొని మందు తాగేసి ముఖాన్ని చేదుగా డల్గా పెట్టాడు. వాడి హావభావాలు చూసి ఆమె కిలకిలా నవ్వుతూ, ఇదిగో వాటర్ తాగు అని కొన్ని నీళ్లు తాగించి భుజం మీద వేసుకొని అటు ఇటు తిప్పి బొమ్మలు చూపించి వాడిని డైవర్ట్ చేసి నెమ్మదిగా జోకొడుతూ పడుకోబెట్టేసి మంచం మీద వేసి మిగిలిన పనులు అయ్యాక తమ గదికి వచ్చింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్న శ్రీరాజ్ వెనుక నుండి ఆమెను చుట్టుకుని ఎత్తులను తడుముతున్నాడు. ఏయ్ దొంగ, ఏం చేస్తున్నావు? నువ్వు మా ఇద్దరి మీద అలిగావు కదా, బుద్ధిగా పడుకో అంది కావాలనే. పడుకుంటాను పడుకుంటాను అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని ఆమె గదిలోకి తీసుకొచ్చి మంచం మీద దించి గది గడియ పెట్టి ఆమె వైపు విలన్లా లుక్ ఇచ్చాడు. ఆమె మంచం దిగేసి, చూసింది చాలు కానీ డోర్ తీ, నాకు నిద్ర వస్తుంది, నేను ఆ గదిలో పడుకోవాలి, అలిగిన వాడివి అలిగినట్లుండాలి అంది. ఆమెను కౌగిలిలో బంధించి అలక లేదు గిలక లేదు, వాడిని మాయ చేసినంత ఈజీగా
నన్ను మాయ చేయగలనుకుంటున్నావా? నాకు కావలసింది తీసుకుంటే తప్ప నిన్ను నిద్రపోనివ్వను. అసలే నిన్ను సరిగా సాటిస్ఫై చేయడం లేదని ఉదయమే అన్నావు కదా అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. పెదవులను వదిలి మెడవంపులో తలను దాచుకొని ముద్దాడుతూ చిన్నగా కరుస్తున్నాడు. నా ఉద్దేశం ఇది కాదని చెప్పాను కదా, అర్థం కాలేదా? అయినా ఇలా కరవద్దన్నానా? ఆంటీ అడగదు కానీ బాబు ఇవేంటని అడుగుతాడు అంది. నువ్వేం చెప్పినా నమ్మేస్తాడు, వింటాడు. వాడి గురించి నాతో చెప్పకు, మీరిద్దరూ ఒకటే అంటూ పైటను కిందకు జార్చి అతని కౌగిలి బిగికి మరింతగా ఉబికి ఉన్న సోయగాలను చూస్తూ జాకెట్ మీద నుండే ఆమె ఎత్తులపై పంటిగాట్లు పెడుతున్నాడు. రేయ్ ఆగరా, ఏంటి దూకుడు? నొప్పెడుతుంది అంది చిరుకోపంగా. దూకుడే, మీ ఇద్దరూ కలిసి నన్ను టీంలో నుండి తీసేశారు, మరి దానికి శిక్ష అనుభవించాలి కదా అంటూ ఇద్దరిపై అడ్డులను తప్పించి ఆమెను సోఫాలోకి చేర్చి ఆమె అందాలను ముద్దు చేస్తున్నాడు. పిల్లాడితో నీకేంట్రా, ఆ వంకతో మరింతగా రెచ్చిపోతున్నావు, అయినా ప్లేస్ మార్చేవేంటి అంది మగడి చిలిపి చర్యలు విపరీతంగా మారుతుంటే. రెచ్చిపోవడం కాదే, రోజుకో స్టైల్ అయితే మరింత కిక్ పెరుగుతుంది అంటూ ఆమెలో కలిసిపోయాడు. నీకు కోపం వచ్చినా అలక వచ్చినా దాన్ని తీర్చుకునే సాధనం నేనేనేంట్రా అని అడిగింది. అంతేగా అంతేగా అంటూ మరింతగా ఆమెను తనలోకి అదుముకుంటున్నాడు. శ్రీరాజ్ ఇంకా సైట్లోనే ఉన్నాడని తెలిసి బాబుని తీసుకుని లంచ్ బ్యాగ్ పట్టుకొని అతని కోసం వచ్చింది నిత్య. ఏంటి సడన్ సర్ప్రైజ్ అని అడిగాడు ఆ ఇద్దరిని చూసి. త్వరలో నేను ఉండబోతున్న ఆఫీస్ కదా, ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను అంది. కాదులే, నేను సైట్ పనులు చూస్తున్నానో లేక ఏ అమ్మాయికైనా సైట్ వేస్తున్నానేమో అని ఎంక్వైరీకి వచ్చావు అన్నాడు కావాలని. అలాంటి ఎంక్వైరీలు అవసరం లేదు బాస్. అవసరం ఉన్నప్పుడే నువ్వు నీ ఆఫీస్లోనే అప్సరస్ లాంటి అమ్మాయిలు ఉన్నా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు వేరొకరి వంక చూస్తామని నేను అనుకోను అంది. అంత నమ్మకమా నా మీద? అవును అంది నిజాయితీగా. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ నిత్య అన్నాడు. ఆమె ముసుముసుగా నవ్వుతుంటే మనస్ఫూర్తిగా రాత్రికి ఇంకా బాగా థ్యాంక్స్ చెప్తాను అన్నాడు కన్ను కొడుతూ. ఆ మాటకు కోపంగా చూసింది. అబ్బా, నా పెళ్ళం ఎలా ఉన్నా అందంగా ఉంటుంది అని ఒక్కో బ్లాక్ తిప్పి చూపిస్తున్నాడు. ఖాళీ స్థలంలో భూమి పూజ కోసం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. దాంతో 50% పూర్తయిన బిల్డింగ్ చూసి చాలా స్పీడ్గా పనులు చేయిస్తున్నావు అంది. మంచి పనికి ఆలస్యం ఎందుకని వేగంగా జరిపిస్తున్నాను అన్నాడు. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, భోజనం చేద్దువు పదా అని అతను ఉండే రూమ్కి తీసుకొచ్చి అతను ఫ్రెష్ అయ్యాక తిను అని వడ్డించింది. మీ ఇద్దరు తినరా అని అడిగాడు. మేం తినేసి నీకోసం తీసుకొచ్చాము, కాసేపట్లో వీడు పడుకుంటాడు కూడా అంది. మరైతే పక్క రూమ్లో బెడ్ కూడా రెడీగా ఉంది, మనం కూడా అని అంటున్నాడు. నీకు సిగ్గు లేదు, పిచ్చి ఆలోచనలు చేయకుండా అన్నం తిను అంది చిరుకోపంగా. ఆమె బుగ్గల్లో చేరిన సిగ్గు చూసి అతను నవ్వుకుంటూ తినడం మీద దృష్టి పెట్టాడు. నిజంగా నిర్మాణం చాలా బాగుంది. నువ్వు ప్లాన్లో ఏం చూపించావో ఇక్కడ అదే కట్టిస్తున్నావు. ఏ తప్పులు జరగకుండా ఉండాలనే కదా ఇక్కడే ఉండి చేయిస్తున్నావు అంది. అవును అన్నాడు. మరైతే ఆఫీస్లో పనులు ఆలస్యం అవుతాయి కదా అని అనుమానంగా అడిగింది. ఎక్కడికక్కడ మేనేజర్స్ ఉన్నారు కదా, డోంట్ వర్రీ అని. నా కోసం నువ్వు ఫుడ్ తీసుకురావడం బాగుంది అన్నాడు. అలా అని రోజు తీసుకురమ్మనకు, వీడు ఒక్క చోట కూడా కుదురుగా ఉండడం లేదు, అన్ని చోట్లకు పరుగు పెడుతున్నాడు, ఇక్కడ రిస్క్ ఎక్కువే కదా అంది భయంగా. దాంతో చిన్నగా నవ్వి నీకెప్పుడు వీడే లోకం కదా అన్నాడు. జలస్ ఫీల్ అవుతున్నావా అని కళ్ళగరేస్తూ అడిగింది. నాకెందుకు జలస్, నువ్వు పగలు వీడిని, రాత్రులు నన్ను బాగా చూసుకుంటున్నావు కదా అన్నాడు కన్ను కొడుతూ. రేయ్, ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు అని చిన్నగా కసిరి మరికొంచెం వడ్డించింది. నిత్యకు డేట్ వచ్చిందని ఆమె తన గదిలో పడుకుంది. డేట్ అయినా కూడా మన గదిలోనే పడుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా అని అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని తమ బెడ్ మీదకు చేర్చాడు. బాబుకు తోడుగా నువ్వు ఉన్నావు కదా అని అక్కడ పడుకుందాం అనుకున్నాను అంది. ఏం, నీ కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉందా, నొప్పి వస్తుందా అని అడిగాడు. ఆహా కాదు.
అలా అయితే కుదురుగా పడుకో. నువ్విక్కడ లేకపోతే బాబుకి తెలివి వస్తే నీకోసమే వచ్చేస్తున్నాడని నీకు కూడా తెలుసు కదా. అందుకే మరోసారి ఇలా చేయకు అని అతను కళ్ళు మూసుకున్నాడు. ఆ భయం అవసరం లేదు. నేను వాడిని వదిలి వెళ్ళనని బాగానే ఫీడ్ చేశాను అనుకుంది. అప్పుడే నిద్రలో భాగంగా బాబు ఆమెకు మరింత దగ్గరగా కదిలి వాడి చిట్టి చేతులను ఆమె మీద వేశాడు. ఏ జన్మలోనో ఏ పుణ్యమో చేసి ఉంటాను, కనకుండానే తల్లినయ్యాను అనుకొని బాబుని మరింతగా పొదుముకొని ఆమె కూడా నిద్రపోయింది. శ్రీరామ్కి పుట్టినరోజు వస్తుందని నిత్యను బాబుని తీసుకుని షాపింగ్కి వెళ్ళాడు శ్రీరాజ్. అక్కడ తండ్రి కొడుకుల కోసం ఒకే కలర్ ఒకేలాంటి సూట్స్ చూస్తున్నాడు. పుట్టినరోజు వాడిది, నువ్వు కూడా వాడిలానే సేమ్ కలర్ బట్టలు వేసుకుంటే ఇక వాడు స్పెషల్గా ఎందుకు కనిపిస్తాడు అంది నిత్య. అది పాయింటే అనుకొని అతను వేరే సూట్, కొడుకుకి వేరే 2 సూట్స్ సెలెక్ట్ చేశాడు. నిత్య కూడా వాళ్ళ రంగులకు కాస్త దగ్గరగా ఉన్న కలర్ కాంబినేషన్లో శారీ తీసుకొని సుందరమ్మ కూడా 2-3 రకాల మంచి చీరలు తీసుకుంది. షాపింగ్ అయ్యాక ముగ్గురు డిన్నర్ చేసి ఇంటికి చేరుకున్నారు. బాబు పక్కన పడుకున్న నిత్య శ్రీరాజ్ వంక కన్నార్పకుండా చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు, ఏమైనా చెప్పాలా అని అడిగాడు. నా ముఖం చూస్తేనే నీకన్నీ తెలిసిపోతాయా అని అడిగింది. అన్నీ కాదు కానీ కొన్ని తెలుస్తాయి. ఇంతకీ విషయం ఏంటి అన్నాడు. అడిగాక నువ్వు బాధపడకూడదు అంది. అయితే సత్య గురించి ఏమైనా విషయాలు తెలిసాయా అని అడగాలనుకుంటున్నావు కదా అన్నాడు. ఆ మాటకు ఆమె ఆశ్చర్యపోయింది. నేను ఏ విషయానికైనా బాధపడతాను అంటే అది సత్య విషయం మాత్రమే. అయితే ఆమె గురించి కానీ మామయ్య గురించి కానీ నాకే విషయం తెలియలేదు. కనీసం పద్మనాభం గారిని ఫంక్షన్ కోసం పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ గురించి అడిగితే అతనికి తెలియదన్నారు అని చెప్పాడు. చిన్నగా నిట్టూర్చి సరే గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది అనేసి పడుకుందామే. నీ గురించి తెలిసినా బాధే, తెలియకపోయినా బాధే సత్య. నువ్వు నిజంగా చాలా గొప్ప భార్యవు. నీ బిడ్డ కన్నా ముఖ్యంగా నువ్వు నా గురించి ఆలోచించావు. బహుశా మరే భార్య ఇలాంటి ఆలోచన చేయదేమో. నిజంగానే నిత్య నాకు ఒక బహుమతిలా నాకు దొరికింది. నేను కోరుకున్న జీవితాన్ని నాకు అందించింది. నేనేం చేసినా నీ రుణాన్ని తీర్చుకోలేను. అందుకే నిత్య నీ పేరున హాస్పిటల్ కట్టిద్దామనగానే నీ విషయంగా నా తప్పుని ఈ రకంగా సరిదిద్దుకోవచ్చు అనిపించింది. అందుకే వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను అనుకొని అతను కూడా పడుకున్నాడు. శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలో భాగంగా ఇంటిని అందంగా అలంకరించారు. నిత్య బాబుకి తలారా స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి ముద్దుగా ఉన్న వాడి మోము చూసి మురిసిపోయింది. దేవుడి గదిలో వాడి చేత దండం పెట్టించి ఆమె తయారు చేసిన గులాబ్ జామ్ తినిపించింది. శ్రీరాజ్ కూడా రెడీ అయి రాగానే హాల్లో ఈ ముగ్గురు సమక్షంలో బాబు చేత కేక్ కట్ చేయించారు. నిత్య కేక్ ముక్క తీసి డాడాకు తినిపించు అని చెప్తుంటే వాడు తండ్రికి తర్వాత ఆమెకు కూడా తినిపించాడు. సుందరమ్మ శ్రీరాజ్ ట్రైనింగ్ మేరకు ఈ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తుంది. బాబు సుందరమ్మ దగ్గరకు వచ్చి కేక్ చూపిస్తుంటే ఆమె చేతిలోకి అందుకోబోయింది. నేనే పేత అని ఆమె నోట్లో పెట్టాడు. వాడి ప్రేమకు ఆమె మురిసిపోయి బాబుని గుండెలకు హత్తుకుంది. బాబుకి ఇది 2వ పుట్టినరోజు అయినా ఈరోజే ఘనంగా జరుగుతుందని, ఇదంతా నిత్య వల్లే అని మురిసిపోతున్నాడు శ్రీరాజ్. అయితే సాయంత్రం పార్టీ అని ఆ పనులు చూడడానికి ముందుగా వెళ్ళిపోయాడు. ఫంక్షన్ సమయానికి బాబుని రాజకుమారుడిలా సిద్ధం చేసి నిత్య పర్పుల్ కలర్ డిజైనర్ శారీ, ఒంటి నిండుగా నగలు, జడలో పూలు తురుముకొని, పాపిటిలో సింధూరంతో, నుదుటిన బొట్టుతో, తన మార్కు చిరునవ్వుతో అందంగా రెడీ అయి ఉంది. సుందరమ్మ కూడా ఫంక్షన్ కోసం రెడీ అయ్యింది. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇంటికి వచ్చి కొడుకు అలంకరణ చూసిన శ్రీరాజ్ మనసు నిండిపోయింది. చక్కగా దువ్విన జుట్టు, మెడలో సన్నప్పటి బంగారు గొలుసు, చిట్టి వేళ్లకు ఉంగరాలు చూసి బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు ఏ అనగానే తండ్రి ఆనందం చూసి కొడుకు కూడా కేరింతలు కొట్టాడు. ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత ఇద్దరు తీరుబడిగా ఆడుకుందురు, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అంది నిత్య సాధింపులా. దాంతో కొడుకుని వదిలి ఫ్రెష్ అయి డార్క్ బ్లూ సూట్ వేసుకుని రెడీ అయి వచ్చి బాబుని ఎత్తుకుని బయటకు కదిలాడు. ఈ ఇద్దరు అతన్ని అనుసరించారు. నలుగురు కారులో హోటల్కి చేరుకున్నారు. హోటల్లో ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవ్వబోతుండగా
శ్రీరాజ్ నిత్య నుండి బాబును తీసుకొని కింద నిలబెట్టాడు. దాంతో వాడు అటూ ఇటూ తల్లిదండ్రుల చేతులు పట్టుకొని పూరెక్కలు పరిచి ఉన్న పూల పరపు మీద నడుస్తూ నవ్వులు చిందిస్తున్నాడు. పిల్లల కోసం ఆటలు, సింగర్స్ని పిలిపించి పాటలు, ఇలా శ్రీరాజ్ ఫంక్షన్ కోసం చాలా అరేంజ్మెంట్స్ చేయించాడు. నిత్య అదంతా చూసి బాగా ఆర్గనైజ్ చేశాడు అనుకుంది. అయితే శ్రీరాజ్ బంధువులు, బిజినెస్ పీపుల్స్, ఫ్రెండ్స్ ఇలా చాలా జనం ఉన్నారు అక్కడ. వాళ్ళను చూస్తూనే నిత్య కాస్త నర్వస్ ఫీల్ అయింది. అంతలోనే తలను విదిలించి ముందుకు కదిలింది. ముగ్గురు డయాస్ మీదకు చేరి అందరి సమక్షంలో మళ్ళీ బాబుతో కేక్ కట్ చేయించి ఫంక్షన్ స్టార్ట్ చేశారు. వచ్చిన అందరూ బాబు మీద అక్షంతలు వేసి ఆశీర్వదించి రుచికరంగా ఉన్న భోజనం చేస్తున్నారు. శ్రీరాజ్ వచ్చిన వాళ్ళని విష్ చేసి మాట్లాడుతున్నాడు. అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నిత్య, సుందరమ్మ ఒక దగ్గర నిలుచున్నారు. బాబు తన తోటి పిల్లలతో ఆడుతున్నాడు. నీ బంధువులు ఎవరూ లేరా నిత్యమ్మ అని అడిగింది సుందరమ్మ. చాలామంది ఉన్నారు. అయితే నాన్న పోయాక ఎక్కడ మేం సహాయం అడుగుతామో అని మమ్మల్ని దూరం పెట్టేశారు. ఇప్పుడు ఈ ఫంక్షన్కి పిలిచిన వాళ్ళకన్నా బాగున్నానని ఉక్రోషపడతారు తప్ప నా కష్టం సుఖం పంచుకునేవారు లేరు. నాకు అమ్మ మాత్రమే ఉంది. ఇప్పుడు మీరంతా ఉన్నారు. అమ్మ కూడా త్వరగా మామూలైపోతే బాగుంటుంది అంది. తప్పకుండా మీ అమ్మగారు త్వరలోనే కోలుకుంటారమ్మా అంది సుందరమ్మ. నేను కూడా అదే కోరుకుంటున్నాను అంది. అంతా బాగుంది. కానీ శ్రీరాజ్ బంధువులు అలాగే సత్య బంధువులు కూడా ఫంక్షన్కి వచ్చి నిత్య ఆహార్యాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఒంటి నిండుగా నగలతో అందంగా ఉన్న నిత్యను చూసి ఓర్వలేకపోతున్నారు. బాబు ఆడుతూ పరుగులు పెడుతూ నిమిషానికోసారి అమ్మ అమ్మ అంటూ నిత్య దగ్గరకు రావడం, ఆమె బాబుకు నీళ్లు పట్టించడం, జుట్టు సరిచేయడం, నవ్వుతూ మాట్లాడడం చూస్తుంటే మరింతగా మూతులు తిప్పుకుంటున్నారు. అప్పుడే సత్య ఏనాడు ఏ వేడుకకు వచ్చేది కాదు. ఈవిడ గారు బిజినెస్ పార్టీలకు కూడా టింగు రంగా అని ఇన్ని నగలు దిగేసుకొని మొగుడు కొడుకుతో షికార్లు చేస్తుంది అంది ఒక ఆమె. నీకెలా తెలుసొదినా అడిగింది మరొక ఆమె. మా ఆయన కూడా అలాంటి పార్టీలకు వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్తుంటారు. అప్పుడు చూశాను ఈవిడి గారిని అందామె. దేనికైనా అదృష్టం ఉండాలి, కనకుండానే తల్లైపోయింది అంది మరొక ఆమె. మరే ఈవిడి గారి మోజులో పడి మొదటి పెళ్ళానికి విడాకులిచ్చి ఈవిడి గారిని పెళ్ళాడారు అని ఇలా కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. వాళ్లకు దగ్గరగా ఉన్న నిత్య ఆ మాటలు విని బాధపడింది. ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నిత్యకు ఇలా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. ఇదైతే తన కొడుకు జీవితంలో మొదటి వేడుక కాబట్టి శ్రీరాజ్ మాటను కాదనలేకపోయింది. సుందరమ్మ వాళ్ళ మాటలకు డల్ అయిపోయిన నిత్యను చూసి, నిజం తెలియని వాళ్ళు ఎన్నన్నా పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు నిత్యమ్మ. వీళ్ళు మన కష్టం సుఖం చూడరు, కానీ మనసు బాధపడేలా మాట్లాడతారు. ఇలాంటివి పట్టించుకోకు. కడుపున పుట్టిన బిడ్డలానే నువ్వు బాబును చూసుకుంటున్నావు. అబ్బాయి అన్ని అవసరాలు తీరుస్తున్నావు. ఒక గృహిణిగా నీ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నావు. ఒక చక్కటి కుటుంబంలో ఉన్న మిమ్మల్ని చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. నిజానికి ఇలాంటి మాటలు ఉంటేనే మీ ముగ్గురికి దిష్టి తగలకుండా ఉంటుంది. తగిలిన దిష్టి అదే విరగడవుతుంది అంది. ఆమె మాటలతో నిత్యకు కాస్త ఊరట కలిగి, బాధపడినా పడకపోయినా చేసేదేం లేదు అనుకుని మనసుని మళ్లించుకుంది. ఫంక్షన్కి పద్మనాభం కూడా వచ్చి బాబుని ఆశీర్వదించి మెడలో బంగారు గొలుసు వేశాడు. ఇవన్నీ ఎందుకు అంకుల్ అన్నాడు శ్రీరాజ్. వీడు నా ఫ్రెండ్కే కాదు నాకు కూడా మనవడే అంటూ దరహాసవదనంతోనే నిత్య వైపు చూశాడు. అతన్ని చూస్తూనే ముభావంగా ఉన్న నిత్య ముఖాన్ని దించేసింది. అతను ఆమె దగ్గరకు వచ్చి, నువ్వేదో తప్పు చేసినట్లుగా అలా తలదించుకోవాల్సిన అవసరం లేదు తల్లి. మనం దేన్ని ఆపలేము. మన తలరాతలు ఎలా రాసి ఉంటే అన్ని పనులు అలా జరిగి తీరాలి అన్నాడు. మీలాగా చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు సార్ అంది బాధగానే. అతనికి ఆమె బాధ అర్థమై అప్పుడే తన పాటను ముగించిన అమ్మాయి నుండి మైక్ అందుకున్నాడు. ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అటుగా చూశాడు శ్రీరాజ్. ఇంకా ఉంది. ఇప్పుడిక్కడ ఏం జరుగుతుంది? పద్మనాభం ఏం చెప్పడానికి మైక్ తీసుకున్నాడు? అతను సత్య గురించిన నిజాన్ని అందరికీ చెప్తాడా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే
అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. మీకు అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.